నమస్తే అందరికీ. పిల్లలు, ఇవాళ ఒక మనిషి చేసే పని యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఒక మనిషి చేసే పని ఫలితాలు అతని మనసు చేసే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. మనిషి ఎవరైనా సరే సరైన ఆలోచన, సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే సక్రమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మనం చేసే పనులు మనసు నిర్ణయిస్తుంది. మన మనసు ఏదన్నా దృఢంగా నిర్ణయించుకున్నప్పుడు అది బుద్ధి ద్వారా, శరీరం ద్వారా అమలు చేస్తుంది. కాబట్టి ఒక మనిషి చేసే పనులకి బాధ్యత ఎవరిది? మన మనసుదే, మనదే బాధ్యత. కాబట్టి దానివల్ల వచ్చే ఏ పని వల్ల అయినా మనం చేసినప్పుడు వచ్చే ఫలితాలు మంచైనా, చెడైనా, లాభమైనా, నష్టమైనా దానికి బాధ్యులం మనమే. కాబట్టి చుట్టుపక్కల ఎవరూ కాదు. చుట్టుపక్కల ఎవరైనా మనకి సలహా ఇచ్చినా దాన్ని వినాలా వద్దా అనేది కూడా మనమే నిర్ణయించుకుంటాం. మన మనసే నిర్ణయిస్తుంది. కాబట్టి మనం చేసే పనుల ఫలితాలకి మన మనసే కర్త, కర్మ, క్రియ అన్నమాట. కాబట్టి మన మనసు సక్రమంగా ఉంచుకుని, సక్రమంగా ఆలోచించి, సక్రమైన నిర్ణయాలు చేసినప్పుడు మనం చక్కటి జీవితం జీవిస్తాం. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.